నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లేకపోతే భవిష్యత్ ఎలా ఉంటుందన్నది ఇప్పటికే అనుభవంలోకి వస్తోంది. సాంప్రదాయ వనరులను విపరీతంగా వినియోగిస్తుండటం వల్ల రాబోయే తరం వాటి గురించి వెతుక్కోవాల్సిన పరిస్థితులు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదటి ప్రాధాన్యం సౌరశక్తికే ఇవ్వాలి. కానీ సౌరశక్తిని వినియోగించడంలో ఇంకా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లో, పంట పొలాల్లో సౌరశక్తి ఆధారంగా పనిచేసే వస్తువుల వినియోగం జరుగుతోంది. కార్లు, విమానాలు, సైకిళ్లు ఇలా చాలా రకాల వస్తువులు సూర్యకాంతిని శక్తిగా వినియోగించి నడిచేలా రూపొందించారు. ప్రస్తుతం వీటన్నింటికీ భిన్నంగా ఫ్రాన్స్లో ఓ రహదారి మొత్తం సౌర ఫలకాలతో రూపొందించారు. అందుకే ఈ రహదారిని చూస్తే కొత్తగా అనిపిస్తుంది. సౌరశక్తిని గ్రహించాలంటే సౌర పలకాలు తప్పనిసరి. పెద్ద సైజులో ఉండే ఈ పలకాలను ఏర్పాటు చేయాలంటే కొంచెం కష్టసాధ్యమైన పనే. వీటిని నేల మీదే ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద మొత్తంలో స్థలాన్ని ఆక్రమించటం వల్ల ఆ ప్రాంతం పలకాల ఏర్పాటుకు తప్ప ఇతరత్రా వినియోగించే అవకాశాలు తక్కువ. మరి స్థలం వృధా కాకూడదు. అదే సమయంలో సౌరశక్తిని గ్రహించగలగాలి. అందుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించిన ఫ్రాన్స్ ఏకంగా రోడ్డునే సౌర పలకాలతో ఏర్పాటు చేసింది. అంటే వాటిపై వాహనాలు కూడా తిరగవచ్చు, దాంతోపాటే సౌరశక్తిని పొందవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఇలాంటి రహదారిని ఫ్రాన్స్లోని నార్మండీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ పొడవైన రహదారి ఏర్పాటుకు దాదాపు 2880 ఫోటో వోల్టాయిక్ పలకాలు వినియోగించారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన రహదారికి వాట్ వే అని పేరు పెట్టారు. నార్మండీలోని టూర్ వి పెర్చ్ అనే చిన్న పట్టణం గుండా పోతుంది ఈ రోడ్డు. 2 ఏళ్ల ప్రయోగ సమయంలో ఈ రహదారిపై ప్రతిరోజు దాదాపు 2000 మంది మోటారిస్టులు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చో అంచనా వేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఫ్రాన్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది కోలాస్ అనే సంస్థ. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ రహదారి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తో టూర్ వి పెర్చ్ పట్టణంలోని మొత్తం వీధి దీపాలు వెలిగించే అవకాశం ఉంది. వాట్వే రహదారి ద్వారా ఏడాదికి 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని చెప్తున్నారు. అంటే సగటున రోజుకు 767 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్తున్న దాని ప్రకారం అన్ని రకాలుగా వాతావరణం అనుకూలిస్తే 5000 మంది నివసించే ప్రాంతానికి వెలుగులు అందించవచ్చు. ప్రస్తుతం టూర్ వి పెర్చ్ లో దాదాపు 3400 మంది నివాసం ఉంటున్నారు. అంటే వీరందరికీ ఇప్పుడు సౌరశక్తితోనే దీపాలు వెలగనున్నాయి. అయితే ఓ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వాటిపై విమర్శలు తలెత్తడం సహజమే. అందుకు ఈ ప్రాజెక్టు మినహాయింపు కాదు. వాట్వే రహదారి నిర్మాణానికి $5.2 మిలియన్ వ్యయం అయింది. అంటే 35 కోట్ల రూపాయలకు పైనే ఖర్చైనట్టు. అలాగే ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌర పలకాల నుంచి ఉత్పత్తైన విద్యుత్తు కంటే ఈ రహదారి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అయిన వ్యయం 13 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్తున్నారు విమర్శకులు. ఆర్థిక పరమైన కోణాన్ని పక్కన పెడితే రహదారి నిర్మాణంలో అద్భుతమైన ఇంజనీరింగ్ మెళకువలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. వాట్వేపై కార్లు, పెద్ద ట్రక్కులు పలుమార్లు తిరిగినా చెక్కు చెదరని విధంగా రూపొందించినట్టు తెలుస్తోంది. రహదారి నిర్మాణానికి ఉపయోగించిన పలకాలపై రెసిన్ పూత పూసిన సిలికాన్ రేకులు అమర్చినట్టు చెప్తున్నారు. వీటి వల్ల ఎంతటి భారీ ట్రాఫిక్ నైనా ఈ పలకాలు తట్టుకునే అవకాశం ఉంది.
2014లో ఇలాంటి పలకాలతోనే నెదర్లాండ్స్లో సైకిళ్లు తిరిగేందుకు దారిని ఏర్పాటు చేశారు. అయితే అవి కేవలం సైకిళ్ల బరువుకు తగ్గట్టుగా రూపొందించినవి. పలకాల ఖరీదు తగ్గితే బాగుంటుందన్నది రహదారి నిర్మాణాన్ని చేపట్టిన కోలాస్ సంస్థ అంటోంది. వీటి ధర తగ్గితే ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి రహదారుల నిర్మాణం సులభంగా చేపట్టవచ్చని భావిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో దాదాపు 1000 కోట్ల మేర ఇలాంటి రహదారులు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అయితే ఈ లక్ష్యం నెరవేరేది లేనిది 2 ఏళ్ల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్వే రహదారి ఉత్పత్తి చేసే ఫలితాలపై ఆధారపడి ఉంది. 1000 కిలోమీటర్ల సౌరశక్తి రహదారుల నిర్మాణం వల్ల దాదాపు 50 లక్షల మంది విద్యుత్తు అవసరాలు తీర్చవచ్చని తెలుస్తోంది. అంటే ఫ్రాన్స్ జాబితాలో 8% మంది విద్యుత్ అవసరాలు సౌరశక్తి రహదారుల ద్వారా తీర్చవచ్చు. గతంలో ఫోటో వోల్టాయిక్ నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసే సౌర పలకాల కన్నా సౌర పలకాలతో రహదారి నిర్మాణం అన్నది అంత ఆచరణాత్మకం కాదు. ఇంటి పైకప్పులపై సౌర పలకాల ఏర్పాటు చేసే విధానం వల్ల సౌరశక్తి వాటికి సరిగ్గా అందుతుంది. కానీ రహదారులపై పరిస్థితి అలా ఉండదన్నది వారి అభిప్రాయం. ప్రస్తుతం వీటికి అనుగుణంగానే పలకాల నిర్మాణం కూడా సాగుతున్నా ఎక్కడో చిన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత ఫ్రాన్స్లోనే కాదు, వచ్చే ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయోగాత్మక రహదారుల ఏర్పాటుకు కోలాస్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోని దాదాపు 100 ప్రాంతాల్లో ఇలాంటి రహదారుల్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతానికైతే అందరి దృష్టి టూర్బీ పెర్చ్లో ఏర్పాటు చేసిన వాట్వే రహదారిపైనే ఉంది. ఈ రోడ్డు ద్వారా వచ్చిన ఫలితాలపైనే భవిష్యత్తులో సౌరశక్తి రహదారుల నిర్మాణం ఆధారపడుంది. మన దేశంలో కూడా జాతీయ రహదారులపై సౌరశక్తి ఫలకాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇక్కడ జాతీయ రహదారులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తారు. వాటితోనే రోడ్ల నిర్మాణం జరగదు. మామూలుగా సౌర విద్యుత్ ఉత్పత్తికి సౌర ఫలకాలను నేల మీదే ఏర్పాటు చేస్తారు. కానీ సాగునీటి కాల్వల వెంబడి సౌర విద్యుత్ ఫలకాలను అమర్చి వాటిని విద్యుత్తు కేంద్రాలుగా తీర్చిదిద్దే విధానం గుజరాత్లో విజయవంతమైంది. 4 వరుసల జాతీయ రహదారుల మీద కూడా సౌర విద్యుత్ ఫలకాలను అమర్చి విద్యుత్ ఉత్పాదన చేయాలన్న యోచన ఆ రాష్ట్రం నుంచి వచ్చింది. మొత్తం దేశంలో ఉండే జాతీయ రహదారుల వెంబడి సౌర విద్యుత్ ఫలకాలను అమర్చితే ప్రత్యామ్నాయ విద్యుత్కు వెతుక్కోవాల్సిన పని ఉండదు. జాతీయ రహదారుల వెంట సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ పూర్తి స్థాయిలో విజయవంతమైతే రైల్వే లైన్ల పొడవునా ఏర్పాటు చేసి విద్యుత్తు కొరత తీర్చుకోవచ్చు. సంప్రదాయ విద్యుత్కు కొరత ఏర్పడుతుండటం వల్ల సౌర విద్యుత్తో సహా సాంప్రదాయేతర ఇంధన వనరులను పూర్తిగా వినియోగించుకోవటం తప్పనిసరైంది. సూర్యరశ్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయటం అనేది ఇప్పటికే ఒక సవాల్గానే ఉంది. ఇందుకు కారణం వీటి నిర్వహణ వ్యయమే. అయినా కానీ ఇతరత్రా వాటితో పోలిస్తే సౌర విద్యుత్పత్తికి అయ్యే వ్యయమే తక్కువని ప్రపంచంలోని చాలా దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని 60 దేశాలు సౌరశక్తినే ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మార్చుకున్నాయి. అవి కూడా అన్ని అల్పాదాయ దేశాలే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎన్నటికీ తరిగిపోని సౌరశక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలో ఇప్పటికీ మానవాళి వెనుకబడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సౌర విద్యుత్ ఉత్పత్తి శాతం కేవలం 15% లోపే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సౌరశక్తి వినియోగం అంతంత మాత్రమే. కొన్ని దేశాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోవటం ఓ కారణమైతే మరికొన్ని దేశాలు నిర్వహణ భారమై వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అల్పాదాయ దేశాలు కూడా సౌరశక్తి వినియోగంలో ముందుంటున్నాయి. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో
సౌరశక్తి వినియోగంతోనే వ్యయం తగ్గుతున్నట్టు తెలుస్తోంది. థర్మల్, హైడల్ విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు కన్నా సౌరశక్తి విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నాయి. బ్లూంబర్గ్ న్యూ ఏజెన్సీ ఫైనాన్స్ BNEF అందించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది 60 దేశాల్లో వినియోగించిన సౌరశక్తి ఖరీదు సగటున మెగావాట్కు $1.65 మిలియన్ మాత్రమే. పవన విద్యుత్ అయితే మెగావాట్కు $1.66 మిలియన్ ఉంది. ఈ లెక్కలను సౌరశక్తి వినియోగించే 58 దేశాల సగటు వ్యయం ఆధారంతో వేసినవి. ఇందులో చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అంటే పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఇప్పుడు అందరూ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రముఖ సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయన్నది BNEF అంచనా. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే సౌరశక్తి రంగంలో పెట్టుబడులన్నవి ఇప్పుడు పెద్ద విషయం కాదంటోంది BNEF. చైనా విషయానికే వస్తే సౌరశక్తి ప్రాజెక్టులపై గతేడాది దాదాపు $103 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టింది. అమెరికాతో పోలిస్తే $60 బిలియన్ ఎక్కువ. గతేడాది సౌరశక్తి ప్రాజెక్టులో అమెరికా పెట్టుబడులు పెట్టింది కేవలం $40 బిలియన్. ఇంగ్లాండ్ $22 బిలియన్, జపాన్ $36 బిలియన్ పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది. ఇక సౌరశక్తిని అందించే పథకాలకు సంబంధించి వేలం పాటల్లో కూడా పలు సంస్థలు పోటీపడి మరీ ధరలు తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో మన దేశంలో ఓ ప్రైవేటు సంస్థ 1 మెగావాట్ సౌరశక్తిని కేవలం $64కే అందించనున్నట్టు ప్రతిపాదించింది. అయితే అదే ఏడాది ఆగస్టులో ఈ ధర కాస్త $29కు పడిపోయింది. ఇతర సాంప్రదాయ ఇంధన వనరులతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. 1 మెగావాట్ సౌరశక్తికి $30 ఇస్తున్నట్టయితే దానికి రెట్టింపు ధరను సాంప్రదాయ ఇంధన వనరులకు వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాదు పెరుగుతున్న కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడం, భూతాపాన్ని కూడా తగ్గించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులే. ఇవి చాలా వేగంగా వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయని అంటున్నారు BNEFకు చెందిన నిపుణులు. అనేక కారణాల వల్ల సౌరశక్తి వినియోగంపై మక్కువ పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సౌర విద్యుత్పత్తి వ్యయం తగ్గుతూ వస్తోంది. కానీ మరింత తగ్గాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా చోట్ల సౌరశక్తిని అనుకున్నంత చౌక ధరలో పొందలేకపోతున్నారు. ఇందుకు కారణాలున్నాయి. ముఖ్యంగా సౌరశక్తి అన్నది సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది, లేదంటేనే చిక్కులు. అనవసరంగా వ్యయం పెరిగిపోతుంది. ప్రస్తుత సౌరశక్తి వినియోగం అంటే ముందుగా గుర్తుకొచ్చేవి సౌర ఫలకాలే. వీటి ఉత్పత్తి వ్యయమే అధికంగా ఉంటుంది. ఇలాంటి ఫలకాల తయారీలో పేరుగాంచిన టెస్లా, సోలార్ సిటీ సంస్థలు కలిసి ఇప్పుడు వీటి వ్యయాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాటితో పాటు వ్యయాన్ని తగ్గించి ఇంటి పైకప్పుపై అధిక భారం పడకుండా ఉండేలా రూపొందిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రోజుకో సరికొత్త ఆవిష్కరణ తెరపైకొస్తోంది. వీటికి అనుగుణంగా మన నిత్య జీవితంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న కాలంతో పాటే పెరుగుతున్న కొత్త ఆవిష్కరణలు మనిషి జీవన ప్రమాణాలని మార్చేస్తున్నాయి. గ్రహాం బెల్ కనిపెట్టిన ఫోన్ సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాందిగా నిలిచింది. ఇదే కోవలో థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టడం ప్రపంచ గతినే మార్చేసింది. ఎడిసన్ సూత్రం ఆధారంగానే ఫ్లోరోసెంట్, CFL, LED బల్బులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ బల్బులనే సరికొత్త విధానంలో రూపొందించారు. పౌరాణిక చిత్రాల్లో చూపించినట్టుగానే ఎలాంటి ఆధారం లేకుండా వెలిగే బల్బుల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు పరిశోధకులు. గాలిలో తేలియాడే ఈ బల్బులను చూస్తే మనకు మరో కొత్త లోకం సాక్షాత్కరిస్తుంది.
విద్యుత్ తీగ లేకుండా బల్బ్ వెలగడం సాధ్యమేనా? హోల్డర్లో బల్బ్ బిగించకుండా వెలుగులు విరజిమ్మడం చూశారా? ఎలాంటి సంబంధం లేకుండానే బల్బును గాల్లో తేలేలా చేయొచ్చని మీకు తెలుసా? అంటే సాధ్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. విద్యుత్ బల్బుల విపణిలో ఇప్పుడు గాల్లో తేలియాడే బల్బులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఆధునిక ఎడిసన్ గా పేరొందిన సైమన్ మోరిస్ ఈ సరికొత్త ఆవిష్కరణతో ఔరా అనిపిస్తున్నాడు. మనకు ఇప్పటి వరకు తెలిసిన సాధారణ బల్బులు, ఎల్ఈడీల టెక్నాలజీని మరింత అభివృద్ధి పరిచాడు. ప్రత్యేకంగా తేలే ఎల్ఈడీ బల్బులను తెరపైకి తెచ్చాడు. భవిష్యత్ చిత్రాన్ని అందరి ముందుంచాడు. రానున్న రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి పరుస్తానంటున్నాడు. సైమన్ మోరిస్ కు చిన్ననాటి నుంచి పరిశోధనలంటే ఆసక్తి. నిత్యం ఏదో ఒక వస్తువును పరిశీలిస్తూ దాని గురించి ఆమూలాగ్రం తెలుసుకునే వరకు నిద్రపోయేవాడు కాదు. ఈ క్రమంలోనే గాల్లో తేలియాడే వస్తువులపై అతనికి ఆసక్తి కలిగింది. ముందుగా స్కేటింగ్ బోర్డును హోవర్ బోర్డుగా మార్చేశాడు. దీనికి సంబంధించి అనేక సాంకేతిక అంశాలపై పట్టు సాధించాడు. ప్రధానంగా అయస్కాంత క్షేత్రం, దాని ఉపయోగాలు, పనితీరుపై క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్న సమాచారాన్ని మోరిస్ ఎప్పటికప్పుడు పరీక్షించేవాడు. తేలియాడే బూట్లు, స్కేటింగ్ బోర్డ్, స్పీకర్లు, కంప్యూటర్ మౌస్ ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఈ క్రమంలోనే గాల్లో తేలియాడే వస్తువులపై మోరిస్ తన పరిశోధనలను మరింత విస్తృతపరిచాడు. తక్కువ సమయంలోనే విద్యుదయస్కాంత విధానం ఆధారంగా గాల్లో తేలియాడే బల్బును కనిపెట్టాడు. దానికి ఫ్లైట్ అని పేరు పెట్టి మార్కెట్లోకి వదిలాడు. మోరిస్ బల్బ్ పనితీరు కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చెక్క పెట్టెలో అయస్కాంతాన్ని అమరుస్తారు. దానిని విద్యుత్ తీగ ద్వారా అనుసంధానిస్తారు. విద్యుత్ ప్రవాహం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆ చెక్క పెట్టె మధ్య భాగంలో విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. దానికి కాస్త పైన ప్రత్యేకంగా తయారు చేసిన బల్బును ఉంచితే అది వెలగడం ఆరంభిస్తుంది. మధ్యలో ఏదైనా కాగితాన్ని ఉంచినా విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో ఎలాంటి మార్పు రాదు. ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేస్తామో అప్పుడు బల్బ్ కింద పడుతుంది. అప్పటి వరకు అలాగే గాల్లో తేలుతూనే చుట్టూ తిరుగుతూ వెలుగులు అందిస్తుంది. చెక్కపెట్టును చేతితో ముట్టుకుంటే ఆన్ ఆఫ్ కూడా అవుతుంది. ఈ నిస్తంత్రి వాహకం సుమారు 5 వోల్టుల వరకు విద్యుత్ను సరఫరా చేయగలుగుతుంది. అంతేకాదు బల్బ్ స్థానంలో స్మార్ట్ ఫోన్, ట్యూబ్ వంటి పరికరాలను సైతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. మోరిస్ తన పరిశోధనలను కేవలం తేలియాడే బల్బుకే
పరిమితం చేయాలనుకోవడం లేదు. తేలాడే మొక్కల కుండీలు సహా ఇతర వస్తువులపైన దృష్టి సారించాడు. అలాంటి మొక్కల కుండీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్ నుంచి వీటి తయారీ తీవ్రతరం చేశాడు. ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తి చూపే వారిని ఈ తరహా కుండీలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. తేలాడే వస్తువులతో మార్కెట్ను ముంచెత్తడమే తన లక్ష్యమంటున్నాడు. రోజుకు 6 గంటలు వాడినట్లయితే ఈ బల్బ్ జీవితకాలం 22 సంవత్సరాలుగా మోరిస్ చెబుతున్నాడు. అదే 12 గంటలు వాడితే 11 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వెలుతురునిస్తుందని బల్బ్ వెలిగించి మరీ చెబుతున్నాడు మోరిస్. ఇతర సాధారణ బల్బులతో పోలిస్తే తన ఎల్ఈడి బల్బుల జీవితకాలం అధికంగా ఉండడానికి కారణం అతి తక్కువ విద్యుత్ను వినియోగించుకోవడమే అంటున్నాడు. గాల్లో తేలియాడే మోరిస్ ఆవిష్కరణలపై అంతా అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. అమెజాన్ వంటి బడా వ్యాపార సంస్థల ద్వారా వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. అమెరికాలో అయితే ఈ వస్తువులు హాట్ కేక్లా అమ్ముడవుతున్నాయి. ఇంట్లోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఏదైనా ఫంక్షన్లో కూడా ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందానికి అందం, విద్యుత్ ఆదా కూడా అవుతుండటం వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. అసాధ్యం అనుకున్న విషయాలను సుసాధ్యం చేస్తున్నాడు. వైద్య రంగంలోనైతే సరికొత్త ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏ చిన్నపాటి సమస్య తలెత్తినా ప్రాణాలు దైవాధీనంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. గుండెను తీసి గుండె, మూత్రపిండాల మార్పిడి, కాలేయ మార్పిడి వంటి ఎన్నో అతి క్లిష్టమైన ప్రక్రియలను పరిశోధకులు సాకారం చేశారు. ఈ కోవలోనే మనిషి శరీర భాగాల్లో మరో ముఖ్యమైన క్లోమ గ్రంథిని కూడా కృత్రిమంగా తయారు చేశారు. మధుమేహం చక్కెర వ్యాధిగా పేర్కొనే ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలికి తోడు వంశపారంపర్యంగా సంక్రమించే మధుమేహం ఎంతో మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. డయాబెటీస్ను సాధారణంగా రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. వ్యాధి ఆరంభంలో ఉన్నవారు మందులతో నెట్టుకొచ్చినా తీవ్రస్థాయిలో ఉన్నవారు మాత్రం ఇన్సులిన్ ఎక్కించుకోవాల్సిందే. మనిషి కడుపులో క్లోమం అతి ముఖ్యమైన భాగం. ఇది కొవ్వు పదార్థాలను కరిగించడమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా అదుపులోకి తెస్తుంది. శరీరానికి కావలసిన ఇన్సులిన్ ఈ క్లోమంతోనే తయారవుతుంది. క్లోమగ్రంథిలోని బీటా కణాలు పెరిగిన చక్కెర స్థాయిని నియంత్రించగలిగేంతగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం టైప్ 1 మధుమేహానికి దారితీస్తుంది. క్లోమంలోని జీర్ణగ్రంథి భాగం వివిధ ఎంజైములను, క్షార ద్రవాలను చిన్న ప్రేగులోని క్లోమన్ నాళాల ద్వారా స్రవిస్తుంది. అందుకే క్లోమం పనితీరులో మార్పులు వస్తే మనిషి అతలాకుతలమవుతాడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలోకి ఇన్సులిన్ను ఎక్కించుకునేందుకు ఇన్సులిన్ పంపులను ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత గ్లూకోజ్ మీటర్ల ద్వారా దానికి సంబంధించిన రీడింగ్ను తీసుకుంటున్నారు. ఇలా వేర్వేరుగా ఉన్న 2 పరికరాలను జతచేసి కృత్రిమ క్లోమగ్రంథి పరికరాన్ని రూపొందించారు. చక్కెర వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిని స్వయంగా పర్యవేక్షించే ఈ పరికరం శరీరంలో ఇన్సులిన్ స్థాయిని దానంతటా అదే సర్దుబాటు చేసుకుంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా క్లోమం నుంచి క్లోమరసం తయారవుతుంది. ఈ క్లోమరసం ఒక నాళిక ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ ప్రవాహానికి ఏదైనా అడ్డు తగిలితే క్లోమరసం అక్కడే నిలిచిపోతుంది. అప్పుడు ఆ రసం క్లోమాన్నే తినేస్తుంది. దీంతో ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50% మందికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం మూలంగా ఇది సోకుతోంది. ఆల్కహాల్ తాగేవారిలో సైతం ఈ వ్యాధి వస్తోంది. కడుపుపై గట్టి దెబ్బ తగలడం వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్తమా వంటి వ్యాధులకు వాడే స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.
యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏతో పాటు పలు వైద్య పర్యవేక్షణ సంస్థలు ప్రస్తుతం ఈ కృత్రిమ క్లోమగ్రంథి పరికరం పనితీరును సమీక్షిస్తున్నాయి. వాటి ఆమోదం పొందితే అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్ని కృత్రిమ పరికరాలు అందుబాటులోకి వచ్చినా మన జీవనశైలిలో మార్పులు, మంచి ఆహార అలవాట్లు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆల్కహాలుకు దూరంగా ఉండటం వల్ల ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు వెంటనే వైద్యం చేయించుకోవాలి. ఫలితంగా ప్యాంక్రియాటైటిస్ వ్యాధి రాకుండా నివారించవచ్చు. కృత్రిమ క్లోమం రూపుదిద్దుకోవడానికి అవసరమైన సాంకేతికతలు రోజురోజుకు మెరుగుపడుతున్నాయి. టైప్ 1 మధుమేహంతో బాధపడే వారికి ఇది ఆశావహ సమాచారమే. అమెరికా వ్యాప్తంగా 12.5 లక్షల మంది మధుమేహ బాధితులుండగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 80,000 మంది పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి జాబితాలో కొత్తగా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.